నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు దగ్గర లంచం తీసుకున్న కాంగ్రెస్ నేతపై పోలీస్ కేసు నమోదైంది. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలపై టీ న్యూస్ ప్రసారం చేసిన వార్తపై పోలీసులు, పార్టీ నాయకులు స్పందించారు. తాడూరు మండలం సీర్సవాడలో భీమమ్మ అనే లబ్ధిదారు దగ్గర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ 25,000 డిమాండ్ చేశాడు. బాధితురాలు తన దగ్గర అంత సొమ్ము లేదని 10,000 ఇచ్చింది. దీనిపై టీ న్యూస్లో కథనం ప్రసారమైంది. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అటు మల్లేష్పై క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సిర్సవాడ గ్రామానికి చెందిన భీమమ్మ బాధితురాల ఫిర్యాదు మేరకు తాడూరు పోలీస్ స్టేషన్కు ఈరోజు వచ్చి ఫిర్యాదు ఏమనగా భీమమ్మకి ఇందిరమ్మ ఇల్లు ఆమెకి శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన దానికి గాను నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది. బట్ నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు చిక్కొండ మల్లేష్ నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నీకు శాంక్షన్ ఆర్డర్ ఇప్పిస్తా, కానీ నువ్వు దానికి కానీ నువ్వు నాకు 25,000 ఇస్తేనే నీకు శాంక్షన్ ఆర్డర్ ఇస్తా, లేకపోతే మాత్రం అది క్యాన్సిల్ అయ్యిద్ది అని చెప్తే ఆమె అరే శాంక్షన్ ఒకవేళ క్యాన్సిల్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో నా దగ్గర 25,000 లేదని ఒక 10,000 మాత్రం చిక్కొండ మల్లేష్కి ఆమె నగదు రూపంలో ఇచ్చిందని ఆమె మాకు పిటిషన్లో పేర్కొంది. సో అట్టి పిటిషన్ మేరకు ఇందిరమ్మ ఇల్లులో అమౌంట్ తీసుకొని ఇట్లా చేస్తున్నందుకు చిక్కొండ మల్లేష్పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతని పైన ఎఫ్ఐఆర్ జారీ చేయబడింది. నిన్న తాడూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సిర్సవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో 25,000 రూపాయలు వసూలు చేయడాన్ని ఆరోపణ చేయడం జరిగింది. ఇలాంటి ఆరోపణల దృష్ట్యా ఈరోజు యువజన కాంగ్రెస్ తరఫున నాగర్ కర్నూలు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పూచుకుల రాజేష్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు చక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కోర్ల మల్లేసి చెప్పాడు. మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పాడు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి, అడిగింది. కానీ పైసలు లేకపోతే పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడుకెళ్ళి తెచ్చిస్తావు అంటే నేను తాండూరులో పని చేస్తున్నాం, ఫోన్లు చేసిండు మాకు. ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాం.